హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. మనాలిలో ఫస్ట్ డే మమ్మల్ని అయితే ఫస్ట్ హిడింబా టెంపుల్కి అయితే తీసుకొచ్చారండి. హిడింబా అంటే భీముడి వల్ల వైఫ్ అన్నమాట. ఇక్కడి ప్రజలు ఈవిడ్ని పూజిస్తారండి. ఇదొక గృహ, కాకపోతే కొంచెం బయటకు వచ్చాక మొత్తం కర్రలతో వుడ్తో చేసిన ఒక గుడి అన్నమాట. ఇది చూస్తున్నారా, మొత్తం కూడా దుప్పివి కొమ్ములతో డెకరేషన్ చేశారండి గుడిని. ఇది లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అనమాట. సో కొంచెం ముందుకెళ్ళాక మాకు లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయలేదన్నమాట. అలౌ చేసినంత వరకు అయితే నేను వీడియో తీశానండి. ఇక్కడ లోపల మాత్రం ఎటువంటి విగ్రహం కానీ ఏమీ లేదండి. జస్ట్ ఆవిడ పాదాల గుర్తులు ఉన్నాయి, వాటినే వీళ్ళు పూజిస్తారంట. సో అక్కడ కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చాక ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా దేవదారు వృక్షాలండి. ఎంత పెద్ద పెద్ద చెట్లండి, నిజంగా పైకి ఇలా చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఇవి కొన్ని వేల సంవత్సరాల చెట్లు అంట అండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళ ట్రెడిషనల్కి సంబంధించిన డ్రెస్సెస్ రెంట్కి ఇస్తున్నారండి. జస్ట్ ఇలా తీసుకొని వేసుకొని ఫొటోస్ దిగితే 1000 రూపీస్ అంట అండి. ఇక్కడ గొర్రెపిల్ల ఉంది కదా, ఆ గొర్రెపిల్లని పట్టుకొని ఫోటో దిగితే 100 రూపీస్ అంట అండి. నిజంగా ఎంత కమర్షియల్గా ఉందండి ఇక్కడ, ఎంత బాగున్నాయో అసలు సీన్స్ అయితే ఒక్కొక్కటి. ఇంకా అలా కొంచెం ముందుకు రాగానే బుద్ధుడి టెంపుల్ ఉందండి ఇక్కడ. ఆ టెంపుల్లోకి కూడా వెళ్ళాము. ఇది లోపల అనమాట. బుద్ధిజానికి సంబంధించిన పెయింటింగ్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈ ఇది ఒక స్తంభం లాగా ఉంది కదా, అది తిరిగేది. దాన్ని పట్టుకొని మనం ప్రదక్షిణాలు చేస్తూ ఏదన్నా అనుకోవచ్చు అనమాట. అనుకుంటే నెరవేరుతుంది అని అక్కడ మాకెవరో చెప్పారు. చూస్తున్నారా, ఇలా ప్రదక్షిణాలు చేయాలన్నమాట. బుద్ధుడిది అనమాట ఇదంతా టెంపుల్ కూడా. లోపల మొత్తం కూడా బుద్ధిజానికి సంబంధించిన పెయింటింగ్సే ఉన్నాయండి. అక్కడ కొంచెం అలా చూస్తూ వీడియోస్ తీసుకొని బయటికి వచ్చాక ఈ గుడి కూడా చాలా పెద్దగా ఉందండి. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మనల్ని ఎంట్రన్స్ వైపు నుంచి కాకుండా మళ్ళీ అటువైపు నుంచి పంపించేస్తారనమాట బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. చూసారా ఎంత బాగుందండి, ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. చూస్తున్నారా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇందాక చూపించిందేమో బ్యాక్ సైడ్ అనమాట. అలా వెళ్ళొచ్చు. ఇంకా ఇలా మొత్తం చూస్తూ అలా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని అలా కాసేపు మేము కూడా కూర్చొని బయటకు వచ్చేసామండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది నేను ఇంకో వీడియో పెడతాను, బోర్ కొట్టకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.